ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైబర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினும் மெய்த்த கழலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. மரம் சுவர் மதில் எடுத்து மறுமைக்கே வெறுமை பூண்டு புறம் சுவர் ஒட்டை மாடம் புரளும் போது அறிய மாட்டீர் அறம் சுவராகி நின்ற அரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் கோலம் செய்து உள்கௌவ கிடக்கின்றே. తొండరడిపడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఆళ్వార్లు మనకి 6వ పాసురంలో ఈ శరీరం ఇంకా ఎక్కడున్నాము అంటే ఆ చారువాకులు అనేటటువంటి వారే ఆళ్వార్లకి మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు. స్వామి, విషయాలు అల్పములని అస్థిరములని అనన్య దోషములు కలిగి ఉన్నాయి అని మీరు అనుగ్రహిస్తున్నారు, కానీ ఈ విషయములు అనేకమైనటువంటి ఉన్నాయి కదా. ఒక విషయంలో పూర్ణ అనుభవం మేము పొందలేకపోవచ్చు, కానీ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా. వాటన్నిటి నుండి కూడా మేము ఎంతో కొంత గొప్ప ఆనందాన్ని పొందగలిగినటువంటి వారం అవుతున్నాము అని ఆ చారువాకులే మళ్ళీ ఆళ్వార్లకి సమాధానం చెప్తే, దానికి సమాధానంగా ఆళ్వార్లు ఈ పాసురంలో విషయాలు పూర్ణంగా ఉండొచ్చు, విషయాలు అనేకమైనటువంటి ఉండొచ్చు, కానీ నువ్వేదో రక్షకము కోటగోడ అనుకుంటున్నావే, ఈ శరీరము ఇది అస్థిరమైనటువంటిది, ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటిది. అలా బీటలు బారినటువంటి శిథిలమైపోయినటువంటి ఆ శరీరాన్ని పుచ్చుకొని అదే ఒక పెద్ద రక్షకంగా గోడగా నువ్వు తలచి ఆ విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తానంటున్నావు, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్న విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. నిన్నటి వరకు మనకి శరీరంతో కలిగేటటువంటి సుఖ దుఃఖాలు ఒకసారి ఉంటాయి, ఒకసారి వెళ్ళిపోతాయి. అవి అనిత్యంగా ఉంటాయి. ఎలా అయితే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఆగమ అపాయములు అంటే ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి సుఖ దుఃఖాలు. శరీరానికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలు ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి. మనం తట్టుకొని ఉంటే చాలు. వాటి వచ్చినప్పుడు సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోకుండా ఆ పరిస్థితిని తట్టుకొని ఉంటే చాలు. ఆ పరిస్థితి వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఒక వేరే పరిస్థితి అనేటటువంటిది వస్తుంది. కానీ ఈ ఆత్మ నిత్యమైనటువంటి వస్తువు కాబట్టి ఈ ఆత్మతోటి ఒక్కసారి కూడా పెరుమాళ్ళని తలచకపోవడం అనేటటువంటిది ఆత్మకి కలిగేటటువంటి దారిద్ర్యము. ఆ దారిద్ర్యము నిత్యముగా ఉంటుంది అని మనకి తెలియచేస్తున్నారు. ఇక ఆ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడం ఎలాగా అంటే ఆళ్వార్లే ఇప్పుడు మీరు మాకు ఈ ఉపదేశం చెప్తున్నారు, కానీ కొంచెం సమయం, కొంచెం జీవితాన్ని మేము గడపనివ్వండి, కొంచెం జీవితాన్ని మేము విషయాన్ని అనుభవింపనివ్వండి, ఆ తర్వాత ఎప్పుడో మీరు చక్కగా ఈ ఉపదేశాన్ని చేయొచ్చు కదా అని మళ్ళీ వారు ఆ చారువాకులు అనేటటువంటి వారు ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా చెప్తున్నారు. ఇదొక్కు మున్బే ஒன்றிலே ஒழிந்தாலும் மேலே ஒரு நன்மை தேடிக்கொள்ளுகைக்கு தானில்லை என்கிறார். స్వామి, ఇప్పుడే చెప్పడం, ఇప్పటి వరకు నేనేమి పుణ్యాన్ని చేయలేదు, కానీ మీరు ఒక్కసారి పరమాత్మని స్మరించినా చాలంటున్నారు కదా, నేను ఇప్పుడు చేయనండి. ఈసారి మేల్ ఒరు నన్మై తేడుకొళ్ళుగైకు తానిల్లై ఎన్గిరారు. ఇప్పుడు కాదండి, నేను తర్వాత ఎప్పుడో ఒక మంచి పనిని నేను సాధించుకొని పెరుమాళ్ళ యొక్క కటాక్షాన్ని పొందుతాను అంటే దానికి సమాధానంగా పురం సువర్ ఒట్టె మాడం పొరళంబోదు అరియమాటీర్. నువ్వు ఏదైతే ఈ శరీరము
చాలా గొప్పది. దీని ఒక కోట గోడగా కట్టుకొని దీని రక్షణలో నువ్వు ఉంటున్నావు, ఆ విషయాల్ని అనుభవిస్తున్నావు అనుకుంటున్నావే. ఈ శరీరం ఏదైతే ఉందో అది శిథిలమైనటువంటి గోడ లాంటిది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కొంచెం బీటలు బారిపోయినటువంటి గోడ ఎప్పుడు ఏ గాలికి ఎలా పడిపోతుందో తెలియనటువంటి గోడ, ఎప్పుడు ఏ క్షణంలో పడిపోతుందో అలాంటి గోడని ఆధారంగా చేసుకొని తర్వాత ఏదో నేను పుణ్యాన్ని సంపాదిస్తాను, తద్వారా పరమాత్మని పొందుతాను అని భ్రమపడుతున్నావు. కాదు, ముందు నీ శరీరం ఎలాంటిదో తెలుసుకో అని ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. పురం సువర్ ఎన్గిరదు దేహత్తై. ఈ పురం సువర్ బాహ్యంగా ఉండేటటువంటి ఒక గోడ అని చెప్పారే, అంతర్ముఖంగా పెద్దలు సన్నిహితులైనటువంటి వారు సత్పురుషులు చెప్పేటటువంటి శ్రీ సూక్తులను అంగీకరించినటువంటి ఒక గోడ. ఏం గోడ? క్రూరమైనటువంటి స్వభావం, క్రౌర్యము, క్రోధము అనేటటువంటి ఒక గోడని అడ్డు పెట్టుకొని సత్పురుషులు చెప్పేటటువంటి శ్రీ సూక్తుల్ని వినకుండా వారిని దూరంగా ఉంచేటటువంటి గోడనేమో అంతర్ముఖంగా మనం నిర్మించుకొని ఉన్నాం. ఎవరైనా మంచి ఒక పెద్దలు వచ్చి ఒక 4 మంచి విషయాలు చెప్తుంటే వారి మీద తిరిగి కోపాన్ని వారి మాటలు వినకపోగా వారి మీద తిరిగి కోపాన్ని ప్రదర్శించి వారిని దూరంగా ఉంచేసేటటువంటి ఒక గోడనేమో అంతర్ముఖంగా మనం నిర్మించుకొని ఉన్నాం. ఇక్కడ బయట పురం సువర్ ఒట్టే మాడం అని బాహ్యంగా ఏమిటి? ఒక దేహాన్ని అనేటటువంటి ఒక గోడని నిర్మించుకొని ఆ దేహపు రక్షణలో ఈ దేహం ఉన్నంత కాలం నేను విషయాల్ని అనుభవిస్తాను, ఇది నన్ను కాపాడుతుంది అనేటటువంటి భావనతోటి మనం ఆ దేహంతో ఈ విషయాలన్నిటిని కూడా అనుభవిస్తున్నాం. ఇక్కడ పురం సువర్ బాహ్యంగా ఉండేటటువంటి ఆ గోడ ఏమిటి అంటే దేహమే అని చెప్తున్నారు. ಪುರುಷಾರ್ಧ ಉಪಯೋಗಿಯಾಗ ಈಶ್ವರಂತಂದ ಶರೀರತ್ತೈ ಕೊಂಡು ವಿಷಯಾಂತರ ಪ್ರವಣನಾಯ್ ಸಿದ್ಧೋಪಾಯೌಪೇಯಂಗಳೈ ఇజిందానాగయ్యాలే పురం సువరెన్గిరదు. పరమాత్మ ప్రసాదించినటువంటి ఈ శరీరం విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని చెప్తారు. విచిత్రమైనటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం దేనికోసం వినియోగించాలి అంటే శాస్త్రము ఈశ్వరాయ నివేదితం, ఆ పరమాత్మకి వినియోగించడం కోసం పరమాత్మ ఈ శరీరాన్ని ప్రసాదించాడు. పురుషార్థ ఉపయోగియాగా పురుషార్థాన్ని పొందడానికి ఉపయోగించుకోవలసినటువంటి ఈ శరీరాన్ని ఈశ్వరంతంద శరీరత్తే, పరమాత్మ కటాక్షించినటువంటి ఈ శరీరం పురుషార్థాన్ని పొందడానికి ఉపయోగించుకోకుండా విషయాంతర ప్రవరణ ఇతర విషయాల్ని అనుభవిస్తూ వాటిలో ప్రావణ్యం పెంచుకుంటున్నాము. కాబట్టి సిద్ధోపాయోపేయంగల్ ఇజిందనాగయ్యాలే పురం సువర్ ఎంగిరదు. సిద్ధోపాయం ఎప్పుడు వెంటనే సిద్ధించేటటువంటి ఉపాయంగా పెరుమాళ్ళు ఉంటే దాన్ని విడిచిపెట్టేసి ఈ విషయాల పట్ల ప్రావణ్యాన్ని పెంచుకుంటున్నాం. కాబట్టి దీన్ని పురం సువర్ అంటున్నారు. పురం సువర్ అంటే ఏంటి? బయట ఉన్నటువంటి గోడ, బయట దూరంగా ఉన్నటువంటి గోడ అని చెప్తున్నారు. బయట ఉన్నటువంటి గోడ ఏమిటండి? శరీరము నాదే, ఈ ఆత్మ నాదే, రెండు కలిసే ఉంటున్నాయి. ఒక శరీరమే ఆత్మ అన్నట్టుగా ఒకటైపోయి ఉన్నాయి కదా. అలా చెప్పకుండా ఆళ్వార్లు బయట ఉండేటటువంటి గోడ అని పురం సువర్, బయట ఉండేటటువంటి దూరంగా ఉండేటటువంటి గోడ అని ఎందుకు చెప్తున్నారంటే ఆ శరీరము ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, బంధువులు ఎవరైతే, ఒక స్నేహితుడు ఎవరైతే ఉన్నారు, ఆ స్నేహితుడు నీకు మంచి చేస్తే వీడు నావాడు, నాకు దగ్గరగా ఉండేటటువంటి వాడు అని తలుచుకుంటూ ఉంటావు. ఆ స్నేహితుడే నీకు అపకారాన్ని తెలియచేస్తూ ఉంటే, ఎంత బాంధవ్యం ఉన్నా, ఎంత స్నేహం ఉన్నా, అతను నీకు అపకారం చేస్తూ ఉంటే ఎలా అయితే ఇతడు పరాయి వాడుగా నువ్వు ఎలా అయితే భావిస్తావో, దూరంగా ఉండేవాడిగా ఎలా అయితే భావిస్తావో, అలా ఈ శరీరాన్ని కూడా ఇక్కడ భావిస్తున్నారు. పురుషార్థం కోసం పాటుపడవలసినటువంటి పరమాత్మ పరమ పురుషార్థమైనటువంటి ఆ పరమాత్మని పొందడానికి వినియోగించవలసినటువంటి ఈ శరీరం విషయాంతరాల పట్ల ప్రావీణ్యాన్ని పెంచుకుంటోంది. కాబట్టి దీన్ని పురం సువర్, దూరంగా ఉండేటటువంటి గోడ, బయట ఉండేటటువంటి గోడ అని చెప్తున్నారు. ఇత్తైకొండు ఆత్మా ఉక్కువరు నన్మై తేడి నానాగిల్ ఇది తానే ఉద్దేశమిరే. అలా కాకుండా
ఈ శరీరమే గనక ఆత్మకి ఒరు నన్మై తేడిన నాగిల్, ఆత్మకి ఒక మంచి విషయాన్ని గనక చేకూరుస్తే, ఒక మంచితనాన్ని ఒక ఆత్మకి గనక ఈ శరీరమే చేకూరుస్తే అప్పుడు అది మనకి ఉద్దేశ్యం అవుతుంది. శరీరం ఎప్పుడు ఉద్దేశ్యం అవుతుంది అంటే, శరీరం ఎప్పుడు మనది అవుతుంది, మనకి కావలసినది ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ కోసం, ఒక మంచి విషయం కోసం ఈ ఆత్మ ఎప్పుడైతే పాటుపడుతుందో, ఈ ఆత్మకి ఒక మంచి విషయాన్ని కలగజేయడం కోసం శరీరం ఎప్పుడైతే పాటుపడుతుందో అప్పుడు శరీరం ఉద్దేశం అవుతుంది. అంటే మనకి దగ్గరగా ఉండేటటువంటిది అవుతుంది. లేకపోతే మనకి దగ్గరగా ఉన్నా కూడా మనకి అపకారం చేసేటటువంటి వారిని ఎలా అయితే బయట వాళ్ళగా తలుస్తామో, అలా ఈ శరీరం మనకి దగ్గరగా ఉన్న విషయాంతరాల పట్ల ప్రావీణ్యం కలిగినటువంటిది కాబట్టి ఆళ్వార్లు పురం సువర్, బయట ఉండేటటువంటి మేడ అని చెప్తున్నారు. బయట ఉండేటటువంటి గోడ. ఆ గోడ ఎలాంటిది అంటే, ఒట్టై మాడం అప్పొజుదు విజందదు ఇప్పోదు విజందదు ఎన్నుంబడి అస్థిరమాగయ్యాలే సొల్లుగిరార్. ఒట్టై మాడం ఎలాంటిదంటే శిథిలమైపోయినటువంటి గోడ. బయట ప్రహరీ గోడ, ఇంటి చుట్టూతా ఒక బయట ప్రహరీ గోడ ఉంది, అనేక బీటలు బారిపోయి ఉంది. ఏ గాలి వస్తే ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి గోడ. అది ఎప్పుడు పడిపోతుందో మనం చెప్పలేము. ఒక చిన్న గాలో, ఒక పెద్ద గాలో వచ్చినా కూడా పడిపోయేటటువంటి స్థితిలో ఉంది. అలాంటి శరీరము అంటున్నారు. ఇప్పుడే చూసామండి వారిని, నిన్నే వారితో మాట్లాడాము, అయ్యో ఇవాళే పరమపదించేశారా అని చెప్పుకునేటటువంటిది ఈ లోకంలో చూస్తున్నటువంటి సంగతే. నిన్న వారితోటి మాట్లాడి ఉంటాము, ఈ రోజు వారు ఈ లోకంలో ఉండలేనటువంటి పరిస్థితి. అంతెందుకు కొన్ని గంటల ముందు వారిని సేవిస్తాము, ఆ తర్వాత వారికి ఏదో ఆపద కలిగి వారు ఈ ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి. అప్పోదు విజందదు ఇప్పోదు విజందదు. ఇప్పుడే చూసాము అప్పుడే వెళ్ళిపోయారా, ఇప్పుడే చూసాము అప్పుడే వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉండేటటువంటి అస్థిరమాగయ్యాలే సొల్లుగురు. ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి శరీరం కాబట్టి ఒట్టై మాడం అంటున్నారు. ఒట్టై మాడం, ఒట్టై కొండు సమాధానం పణ్ణి నిర్క వేండుంబడియా ఇరుక్కై. అలా శిథిలమైపోయిన దాన్ని పట్టుకొని మీరు సమాధానం చెప్తున్నారే, దాన్ని పుచ్చుకొని ఈ దేహం శాశ్వతమైనది, ఈ దేహంతో నేను విషయాల్ని అనుభవిస్తున్నాను అని ఆ శిథిలమైపోయినటువంటి దాన్ని పుచ్చుకొని ఇలా సమాధానం చెప్తున్నారే, ఎంత వెర్రివాళ్ళర్రా అని ఆళ్వార్లు పాపం దుఃఖిస్తున్నారు. అలాంటి ఒట్టేమాడ, అలా శిథిలమైపోయినటువంటి దాన్ని పుచ్చుకొని చెప్తున్నారే అంటున్నారు. అలా చెప్పినా కూడా మాడమెంగిరదు సంసారిగళ్ళ అభిప్రాయత్తులే. అలా చెప్పినా కూడా మేడ అని చెప్తున్నారు కదండి. ఎంతో గొప్పదైనటువంటి భవనము మేడ అని చెప్తున్నారు కదా. అంటే అలా చెప్పడము ఆ సంసారుల అభిప్రాయంలో, ఆళ్వార్ల అభిప్రాయంలో అది మేడ కాదు, ఎప్పుడు పడిపోతే అప్పుడు పడిపోయేటటువంటి గోడ మాత్రమే. కానీ సంసారులు దీన్ని ఒక గొప్ప మేడగా భావిస్తూ ఉంటారు అని ఆ సంసారుల అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే ఒట్టై మాడం అని చెప్తున్నారు. అలా శిథిలమైపోయినటువంటి భవనంలా ఉంది అని చెప్తున్నారు. ఆ మాడం అనుకునేటటువంటిది మన అభిప్రాయం. ఆహా, ఈ శరీరం ఎంతో గొప్పది, ఒక భవంతి లాంటిది, ఈ శరీరంలో తోటి నేను సుఖాన్ని అనుభవిస్తాను అనుకుంటూ ఉంటాము. కానీ అప్పోదు విజందదు ఇప్పోదు విజందదు అన్నట్టుగా ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి శిథిలమైపోయినటువంటి ఒక భవనము. అది ఎలాంటిది? పురం సువర్, బయట దూరంగా ఉండి మనల్ని రక్షిస్తుంది అని అనుకుంటూ ఉన్నటువంటి మన మేడలో మనం ఉండి బ్రతుకుతున్నాము అంటున్నారు. నీర్హితం సొల్లుగిరదు ఇప్పోదు అన్రో క్రమత్తిలే సైగిన్రోమ్ ఎన్న. ఇంకొకళ్ళు తెలివిగా వచ్చారట ఆళ్వారే. ఇంకా ఇప్పుడిప్పుడే జీవితంలోకి మేము అడుగు పెడుతున్నామండి, ఇంకా బోల్డ్ అంత జీవితం ఉందండి. ఇప్పుడే మీరు ఈ విషయాలన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టేయండి, పరమాత్మకేసి తిరగండి అని చెప్తున్నారు. ఇప్పుడు హితాన్ని చెప్పకండి, క్రమత్తిలే సైగిన్రోమ్, మెల్లిగా కొంచెం చెప్పచ్చు కదా. ఇప్పుడే మా పిల్లవాడు పెళ్లి చేసుకున్నాడు, ఇంకా ఇప్పుడే సంసారాన్ని మొదలు పెడుతున్నాడు, అప్పుడే ఒక ఆచార్యుల్ని ఆశ్రయించి చక్రాంకితాలు పొంది వారి దగ్గర నుంచి మంత్రాన్ని పొంది పెరుమాళ్ళ తిరువారాధన అవన్నీ చేసుకోవాలని నిర్బంధాలు పాపం ఇప్పుడెందుకు పెడుతున్నారు? ఇప్పుడిప్పుడే కదా జీవితంలో ఒక అడుగు పెడుతున్నాడు. కొన్ని రోజులు సుఖంగా ఉండనివ్వండి, కొన్ని రోజులు అన్ని ప్రాంతాలు తిరిగి రానివ్వండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ దివ్య దేశాలన్నింటినీ కూడా చూస్తాడు, ఆ ఆచార్యుల్ని ఆశ్రయిస్తాడు. ఆచార్యుల్ని ఆశ్రయించిన తర్వాత
చక్కగా తిరుమంత్రార్థాన్ని పొందుతాడు, తర్వాత పెరుమాళ్ళ తిరువారాధన చేసుకుంటాడు. అలా మెల్లిగా చెప్పచ్చు కదా ఈ హితాన్ని. అంటే మెల్లిగా అంటే తర్వాత జీవితంలో మెల్లిమెల్లిగా ఈ ఉపదేశం అంతా కూడా చేయొచ్చు కదా. అంటే పురళంబోదు అరియమాటీర్, ఆ శరీరం ఎప్పుడు పడిపోయి నేల మీద దొర్లుతుందో అరియమాటీర్, తెలియనటువంటి వాళ్ళము. జీవిక్కుం కాలం ఎన్నళవు ఎన్రు అరియమాట్టిగోళ్ కెడువిగాళ్, జీవితము ఇంతకాలము, దానికి ఇది హద్దు, జీవిత కాలానికి ఇది హద్దు అని తెలిసినటువంటి వాళ్ళమైతే అలాగే చేసేవాళ్ళం. జీవితంలో ఒక్కసారి మనం పరమాత్మని స్మరించినా చాలు, ధాతు సామ్యే స్థితే స్మర్త అని చెప్పినట్టుగా ఒక్కసారి మనం స్మరించినా చాలు అని పెరుమాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ చివరి క్షణములు ఏవో మనకి నిజంగా తెలిస్తే గనక ఆ చివరి క్షణంలోనే అందరూ ఆ పరమాత్మని స్మరించేటటువంటి వారు ఈ పాటికి పరమపదం కూడా నిండిపోయి ఉండేది. భూలోకంలో లీలా విభూతిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వారి జీవిత ఆఖరి క్షణాలు ఎప్పుడో తెలిస్తే గనక ఆ ఆఖరి క్షణంలో కేవలం నారాయణ అనేటటువంటి ఆ నామాన్ని ఉచ్చరించే పరమపదాన్ని పొందగలిగినప్పుడు అందరూ కూడా వారి జీవితం ఎప్పుడు అంతమైపోతుందో నిజంగా తెలిస్తే ఆ చివరి క్షణాల్లో తప్పకుండా అని తీరుతారు. కానీ దాని యొక్క హద్దు ఎప్పుడో, ఆ జీవిత కాలం యొక్క చివరి క్షణాలు ఎప్పుడో తెలుసుకోలేనటువంటి వారం కెడువిగాళ్ అంటున్నారు. ఓ మూర్ఖులారా, జ్ఞానం లేనటువంటి వారా అని. మనకి ఆ జీవితం అంచెప్పుడో తెలియదు కదా, జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఆ హద్దు ఎప్పుడో మనకి తెలియదు కదా అంటున్నారు. మరణమన్రో తోల్ తీండియాయ్ వందు నిర్కదు. ఇంకా మరణం ఎలా ఉంది మనకి అంటే తోల్ తీండియాయ్ వందు నిర్కదు. స్నేహితుడులాగా మన భుజాన్ని తట్టేటటువంటి స్నేహితుడులాగా, మన పక్కనే ఉండి మనకెప్పుడు ఆనందాన్ని కలిగించేటటువంటి స్నేహితుడులాగా మరణం వచ్చి నిలబడి ఉంది. మన భుజాలతోటి సమానంగా, మన భుజాల్ని రాసుకుంటూ మన భుజాలతోటి సమానంగా మరణం వచ్చి నిల్చొని అంటే ఎప్పుడూ కూడా మరణం నీ పక్కనే ఉంది అని చెప్తున్నారు. క్రమత్తిలే செய்கின்றோம் என்று அரி இருக்கலாமோ இருக்கும் நாள் அந்நிய பலராய் கொண்டு உங்களுக்கு நன்மையே பார்த்திలిగొల్. అలా మెల్లిగా ఎప్పుడో నేను భగవంతుణ్ణి ఆశ్రయిస్తానండి, ఆచార్యుల్ని ఆశ్రయిస్తాను, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు వింటాను, ఆ తర్వాత భగవంతుడి మీద ప్రేమను కలిగించుకుంటాను అని అనుకుంటున్నారేమో. ఇవి ఉన్న నాళ్ళన్నీ కూడా అన్యపర రాయికొండు, మిగతా విషయాల పట్ల మీరు మిగతా విషయాల్ని ఆశ్రయించి మిగతా విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూ చివరికి ఒక గొప్ప నన్మై అంటే గొప్ప మంచితనాన్ని నేను పొంది పెరుమాళ్ళని చేరుకుంటాను అని అనుకుంటున్నారేమో. అది తెలియదు కదా, ఎప్పుడు ఆ చివరి క్షణం వస్తుందో తెలియదు కదా. ఇని మరణ వేళయిల్ తాన్ శక్తిరల్లిగోళ్, అలా చివరిలో నేను తలుచుకుంటాను పరమాత్మని అని చెప్తున్నారే. నిజంగా ఆ మరణించేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇప్పుడే ఓపిక లేదు, ఇప్పుడే దివ్య దేశాలు యాత్ర చేయాలి అంటే టైము లేదు, ఓపిక లేదు, అంత తీరిక మనకి లేదు. కాబట్టి అన్ని దివ్య దేశాలు ఇప్పుడే యవ్వనంగా ఉన్నప్పుడు, సమయం బోల్డంతా ఉన్నప్పుడు అప్పుడే మనం పెరుమాళ్ళని సేవించలేకపోతున్నామే. ఇంకా వార్ధక్యం వచ్చిన తర్వాత, ఆ మరణ క్షణాలు వచ్చిన తర్వాత అప్పుడు పెరుమాళ్ళని సేవిస్తాను, పెరుమాళ్ళని స్మరిస్తాను అంటే అప్పుడు శక్తి ఎక్కడ ఉంటుంది అంటున్నారు. நீங்கள் என்ன நன்மை தேட విరుక్కిరగొల్, ఆ క్షణంలో నువ్వు ఏమి మంచిని సాధించుకున్నావు అని వెతికి చూసినా కూడా ఒక్క మంచి విషయం కూడా నీలో ఉండదు. ఇని ముడిందు పోదమిత్తనయ్యాగాదే ఎన్గిరార్, చివరికి మరణించడమే జరుగుతుంది తప్ప ఆ చివరి క్షణంలో నేనేదో పరమాత్మని తలుచుకుంటాను, పరమాత్మకి కైంకర్యం చేస్తాను, పరమాత్మ నామాన్ని తలుచుకుంటాను, పరమాత్మని స్మరిస్తాను అనుకుంటున్నారేమో. ఆ చివరి క్షణాల్లో శక్తి ఉండదు, ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశము ఉండదు. ఇంతవరకు మంచి పని చేశానా అని వెతికి చూసుకున్నా ఒక్క మంచి పని చేసి ఉండము. ఇక సంభవించేది ఏమిటండి అంటే ముడిందు పోమిత్తనయే కాదే, మరణించడం తప్ప ఇంకేమీ ఆ చివరి క్షణాల్లో చెయ్యలేము. అందుకే పురళంబోదు అరియమాటీర్, ఈ శరీరం ఎప్పుడు పడిపోయి ఆ నేల మీద డొల్లుతుందో
ఆ క్షణాలు తెలియనటువంటి మూర్ఖులము, మనం అజ్ఞానంతో ఉన్నటువంటి మనము అని చెప్తున్నారు. మరి ఎలాంటి పరమాత్మని ఉజ్జీవించడం ఎలా అంటే అరుం స్వరాగినిన్రా, అది మన కోసమే మూర్తీభవించినటువంటి ధర్మంగా నిలిచి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఒక్కసారి ఆశ్రయిస్తే చాలు, ఈ పాటలన్నీ పడక్కర్లేదు. శరీరం అల్పమని, శరీరం ఎప్పటి వరకు ఉంటుందో తెలియదని, శరీరమే ఒక రక్షకంగా భావించి, క్రౌర్యమే ఒక రక్షకంగా భావించి పెద్దలు చెప్పేటటువంటి శ్రీ సూక్తుల్ని ఇతరుల్ని మన కోపంతోనో మన క్రౌర్యంతోనో వారి యొక్క అభిమానాన్ని పొందుతున్నటువంటి మనము ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈ శరీరము ఎప్పుడు పడిపోతుందో, శరీరం నేల మీద ఎప్పుడు డొర్లిపోతుందో తెలియనటువంటి ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి వారము మనం తరించడం ఎలా అంటే అరుం సువరాగినిన్రా, అదిగో శ్రీరంగంలో మన కోసమే మూర్తీభవించినటువంటి ధర్మంగా వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మని పట్టుకోవడమే మనం చేయవలసినటువంటి పని అంటున్నారు. అరుం సువరాగినిన్రా, ధర్మమే ప్రకృతియాగ నిర్కిరవర్, ధర్మమే స్వభావంగా కలిగినటువంటి వాడు ఆ శ్రీరంగనాథుడు. ధర్మము అంటే ఇక్కడ 2 రకాల అర్థాలు చెప్తారు. అన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అంటే అనుశంసము అని చెప్తారు. అంటే ఇతరులు బాధపడుతూ ఉంటే, ఇతరులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి తట్టుకోలేక ఆ దుఃఖాన్ని తొలగించాలి అని ప్రయత్నం చేసేటటువంటి గుణాన్ని అనుశంసము అంటారు. అదే ధర్మాలలో కల్లా గొప్పదైనటువంటి ధర్మము అని చెప్తారు. ఆ అనుశంసము కలిగినటువంటి వాడు, ఆ అనుశంసమే మూర్తీభవించినట్టుగా ఉన్నటువంటి వాడు శ్రీరంగనాథుడు. పరులకి దుఃఖాలు కలిగినప్పుడు ఆ పరుల యొక్క దుఃఖాన్ని చూసి మనం దుఃఖించడం గొప్పతనం కాదు, ఆ దుఃఖాన్ని తొలగించాలి, పరుల యొక్క దుఃఖాన్ని తొలగించాలి అని మనం ప్రయత్నం చేసి ఆ దుఃఖాన్ని తొలగించడం అనేటటువంటిది గొప్ప ధర్మం. కాబట్టి ఆ ధర్మమే మూర్తీభవించినట్టు, ఆ ధర్మమే స్వరూపంగా కలిగినటువంటి వాడు రంగనాథుడు. ఇది గుణానికి సంబంధించిన విషయం. ధర్మము అంటే ఉపాయము అని అర్థం. ఎన్నో ఉపాయాలు పట్టుకుంటూ ఉంటాం. కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని, ప్రపత్తి యోగమని, ఇలా అనేకమైనటువంటి వాటిని ధర్మాలుగా ఆచరించి పరమాత్మని చేరాలనుకుంటూ ఉంటాం. కాదు, ఆయనే ధర్మము, ఆయనే ఉపాయం. ఆయనను చేరుకోవడానికి ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడి యొక్క పాద పద్మములే ఉపాయము. ఆ శ్రీరంగనాథుడిని చేరుకోవడానికి మనకి ఉండేటటువంటి మార్గం ఏమిటి అంటే, సాధనం ఏమిటి అంటే అదే సాధనము. అలా ధర్మము అంటే గుణము అని అర్థం, ధర్మము అంటే సాధనము అని అర్థం. ఇలా ధర్మమే స్వరూపంగా కలిగినటువంటి వాడు శ్రీరంగనాథుడు. లోకానాం త్వా పరో ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణం ధర్మం సనాతనం ఎంగిరపడియే సిద్ధధర్మమాయిరుప్పదు ప్రకృతిరే. ఆయన స్వభావం ఎలా ఉంటుంది అంటే లోకానాం త్వం పరో ధర్మ, లోకంలో అన్నిటికన్నా కూడా నువ్వే ధర్మాన్ని, నిన్ను చేరుకోవడానికి నువ్వే మార్గమైనటువంటి వాడివి అని శ్రీరామాయణంలో మనకు అనుగ్రహించినట్టుగా రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపమే రామచంద్రుడు, మూర్తీభవించినటువంటి అనుశంసమే రామచంద్రుడు. పరుల యొక్క దుఃఖాలను చూసి తట్టుకోలేక ఆ దుఃఖాన్ని తీర్చడం కోసమే తన జీవితాన్నంతటినీ కూడా ఆచరించి చూపించినటువంటి మహనీయుడు రామచంద్రుడు. విశ్వామిత్రుడు కష్టాల్లో ఉంటే విశ్వామిత్రుడు వెంట వెళ్ళి విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణం చేసి విశ్వామిత్రుడిని రక్షించిన వాడు రామచంద్రుడు. సుగ్రీవుడు కష్టంలో ఉంటే సుగ్రీవుడి కోసం వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసినటువంటి వాడు రామచంద్రుడు. మహర్షులందరూ ఆ అరణ్యంలో మహర్షులందరూ కూడా రాక్షసుల వల్ల బాధలు అనుభవిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని తీర్చడం కోసం 14,000 మంది రాక్షసుల్ని సంహరించి అంతటితో ఆగకుండా రావణాసురాదులని సంహరించి వారికి సుఖాన్ని కలగజేసినటువంటి వాడు రామచంద్రుడు. శ్రీ విభీషణ ఆళ్వాన్ని రావణాసుడు ధిక్కరించి లంక నుంచి తరిమేస్తే అక్కడ మళ్ళీ విభీషణ ఆళ్వానికి కలిగినటువంటి కష్టాన్ని తీర్చి మళ్ళీ విభీషణ ఆళ్వాన్ని ఆ లంకా నగరానికి రాజుగా చేసినటువంటి వాడు రామచంద్రుడు. అలా పరుల యొక్క దుఃఖాన్ని చూసి తాను దుఃఖాన్ని అనుభవించి వారి దుఃఖాన్ని తీర్చడం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించి తాను ఆచరించి చూపించిన వాడు రామచంద్రుడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడే రామచంద్రుడు. ఇక కృష్ణుడు, కృష్ణం ధర్మం సనాతనం, సనాతనంగా
మిమ్మల్ని రక్షించటమే నా బాధ్యత అని ఉన్నటువంటి వాడు కృష్ణుడు. ఈరోజు కొత్తగా మనం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఆ ధర్మం అనేటటువంటిది, ఆ ఉపాయం అనేటటువంటిది ఎప్పటి నుంచో మనకి వస్తున్నటువంటి, సహజంగా ఎప్పటి నుంచో ఎన్నో కాలతత్వం ఉన్నప్పటి నుండి వస్తున్నటువంటి సహజమైనటువంటి ధర్మము ఆ ధర్మం కాబట్టి, కృష్ణుడు అనేటటువంటి ధర్మం కాబట్టి, అలా సిద్ధ ధర్మమా ఇరుక్కిర ఇరుప్ప ప్రకృతి రే. సిద్ధ ధర్మం పట్టుకోవడమే ఆలస్యం, వెంటనే ఫలించేటటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని, ఆ ఉపాయాన్ని సాధించుకోవడం కోసం మనం కష్టపడక్కర్లేదు. వెంటనే అంటే అంత రెడీ చేసేసి ఉన్నటువంటిది ఆ ధర్మం. మనం శ్రమపడి దాన్ని కూర్చుకొని సాధించుకోవాల్సిన అవసరం లేకుండా అంతా రెడీమేడ్గా ఉంటే కేవలం దాన్ని పుచ్చుకోవడమే మనం చేయవలసినటువంటి పని. అలాంటి సిద్ధ ధర్మంగా ఉన్నటువంటి పెరుమాళ్ళు. ఉపాయోపేయత్వే తదిహ తవ తత్వం నతు గుణవు ఎన్నక్కడవదిరే. అలా ఉపేయములు రెండు కూడా పరమాత్మే అని చెప్తూ ఉంటాం కదా. సిద్ధ ధర్మం ఏదైతే ఉందో అలా ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే అనేటటువంటి విషయం ఎలా ఉంటుంది పెరుమాళ్ళకి అంటే, అదేదో గుణం కింద ఉండదు. ఆయన తదిహ తవ తత్వం, ఆయన యొక్క స్వరూపం అది. గుణం అనుకోండి, ఇప్పుడు పరమపదం ఉంది, ఆ పరమపదంలో వాత్సల్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తుందా? సౌలభ్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తుందా? సౌశీల్యం అనేటటువంటి గుణము పరమపదంలో ప్రకాశిస్తుందా అంటే ప్రకాశించవు. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ వాత్సల్యము, సౌలభ్యము, సౌశీల్యము అనేటటువంటి గుణాలు ప్రకాశిస్తాయి. అలా ఈ పరమాత్మే ఉపాయము, పరమాత్మే ఉపేయము అని కనుక ఇవేవో ఆయనకి గుణములు అని చెప్పామనుకోండి, ఆ గుణములు ఒక చోట ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ఆ గుణాన్ని అందిపుచ్చుకునేటటువంటి ప్రతిగృహీత ఎవరైనా ఉంటే అక్కడ ఆ గుణములు అనేటటువంటివి ప్రకాశిస్తూ ఉంటాయి. ఒకరు చాలా దాన గుణం కలిగినటువంటి వారు, ఎక్కువ దానం అనేటటువంటి దానం గుణం అనేటటువంటి కలిగినటువంటి వారికి ఆ దాన గుణం అనేటటువంటిది ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే ఆయన దగ్గర నుంచి పుచ్చుకునేటటువంటి వారు ఉన్నప్పుడు మాత్రమే ఆయనలో ఉండేటటువంటి ఆ దాన గుణం అనేటటువంటిది ప్రకాశిస్తుంది, లేకపోతే అది ప్రకాశించదు. అలా ఈ ఉపాయము, ఉపేయత్వము అనేటటువంటి పెరుమాళ్ళకి గుణము అని చెప్పామనుకోండి, అవి ప్రతిగృహీత ఉన్నప్పుడు మాత్రమే ప్రకాశిస్తాయి. కాబట్టి అలా చెప్పడం లేదు ఇక్కడ పరాశర భట్టర్ వారు. ఈ ఉపాయము, ఉపేయత్వము అనేటటువంటిది తదిహ తవ తత్వం, నీ తత్వమే ఇది, నీ స్వరూపమే ఇది. ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, అది ఎవరు ఉన్నా లేకపోయినా, నీ చుట్టూతో ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ ఎన్వైరన్మెంట్లో ఉన్నా కూడా క్యారెక్టర్ అనేటటువంటిది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఇది తత్వం, నీ స్వరూపము స్వామి. ఆయన ఎంతకాలం ఉంటే ఆయన స్వరూపం కూడా అలా అంతకాలం మారకుండా ఉంటుంది. కాబట్టి ఉపాయోపేయత్వాలు అనేటటువంటివి ఆయన యొక్క స్వరూపము. ఎప్పుడూ కూడా సహజంగా పెరుమాళ్ళలో ఉన్నంత కాలం అలాగే ఉండేటటువంటివి స్వరూపాలు లాంటివి అని చెప్తున్నారు. అదొక గుణం కాదు. గుణం అయితే మళ్ళీ కొన్ని చోట్ల ప్రకాశిస్తుంది, కొన్ని చోట్ల ప్రకాశించదు. కానీ ఈ సిద్ధ ధర్మం, ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ యొక్క తత్వము, స్వరూపము అని చెప్తున్నారు. అలాంటి అంశువర్ ఆగి నిన్రా, అలా మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ పెరుమాళ్ళు ఆగి నిన్రా, ధర్మస్వరూపమై నిల్చొని ఉన్నాడు అని చెప్తున్నారు. ఉపాయాంతరంగల్ పోలే సాధ్యమన్రిక్కే సిద్ధమాయి కొండు సమైంద నిన్రవర్. ఇతర ఉపాయాలలాగా మనం సాధించుకొని వాటిని పొందాలి అన్నట్టుగా కాకుండా సిద్ధమాయ్, వెంటనే ఎవరొస్తే వారికి తానే ఉపాయంగా, ఉపేయంగా ఉండి, ఆశ్రయించిన వారందరికీ కూడా తానే ఉపాయంగా, ఉపేయంగా ఉండి వారిని ఉజ్జీవింప చేయడం కోసం స్థిరంగా నిల్చున్నటువంటి వాడు ఆ శ్రీరంగనాథుడు. అలాంటి సిద్ధ ధర్మంగా అయి ఉండి నిల్చున్నటువంటి వాడు ఆ శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. సాధ్య ధర్మంగళుక్కు ఫలవేళయిల్ వందాల్ అవన్కై పార్తిరుక్క వేణుం. సాధన ధర్మాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కర్మజ్ఞానం ఉంది, ఒక యాగమో యజ్ఞమో చేస్తున్నాం, పరమాత్మ యొక్క కటాక్షం మన మీద కలగాలి అని ఒక యాగాన్ని చేస్తున్నాం. ఆ యాగం చేసినంత యాగానికి కావాల్సినటువంటి వస్తువులు మనమే సమకూర్చుకోవాలి. ఆ యాగంలో ఎటువంటి దోషములు లేకుండా ఆ యాగ ప్రక్రియ అంతా కూడా మనమే జాగ్రత్తగా చేయాలి. ఆ యాగాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత ఆ యాగం మనకి ఏమైనా ఫలాన్ని ఇస్తుందా? లేదు. ఆ సాధ్య ధర్మంగళుక్కు ఫలవేళయిల్ వందాల్ అవన్కై పార్తిరుక్క వేణుం. ఆ యాగం కూడా చివరికి
అందులో పరమాత్మ ఆ హవిస్సును పుచ్చుకుంటే ఆ హవిస్సు తీసుకున్నటువంటి మళ్ళీ ఆ పరమాత్మ చేతికేసే చూస్తుంది. ఆ సాధనం కూడా ఆ సాధనం మనకేమి ఫలం ఇవ్వదు, మళ్ళీ ఫలం ఇవ్వాల్సినటువంటి వాడు పరమాత్మే. ఆ సాధనం కూడా ఫలవేళలో ఫలాన్ని ఇచ్చేటటువంటి ఆ సమయంలో అవన్ కయ్యిలే పార్తం, ఆ పరమాత్మ యొక్క చేతినే చూస్తుంది. ఆయన ఇస్తున్నాడా ఇవ్వడం లేదా అని ఆయన చేతి కోసమే ఎదురు చూడవలసి వస్తుంది. అలా ఉంటాయి సాధనాలు. ఇతర సాధనాలన్నీ కూడా అలా ఉంటాయి. కానీ సిద్ధ సాధనము అంటే ఆయనే ఫలము, ఆయనే ఉపాయము, ఆయననే ఆశ్రయిస్తాము, ఆయనే ఫలము. కాబట్టి ఇంకొకరి చేతికేసి చూడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. అవర్ తన్మై పత్తినార్కు వేరొన్రై అపేక్షిక్క వేండావే. కానీ సిద్ధధర్మమైనటువంటి ఆ శ్రీరంగనాథుడిని పట్టుకున్నటువంటి వారికి వేరొన్రై అపేక్షిక్క వేండావే, వేరొకరిని ఆశ్రయించవలసినటువంటి పని లేదు, వేరొక ఫలాన్ని కోరుకోవాల్సినటువంటి పని లేదు. ఆయనే ఉపాయము, ఆయనే ఫలము అని చెప్తున్నారు. ఈ విషయంలో మనకి ధ్రువోపాఖ్యానం, ధ్రువుడి యొక్క కథలో మనకు ఒక చక్కటి ఒక శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తారు వ్యాస మహర్షులు. ఏమిటి అంటే, ధ్రువుడు అసలు పరమాత్మ గురించి ఎందుకు తపస్సు చేశాడు అంటే, తన తండ్రి ఒడిలో తానని కూర్చోపెట్టుకోనివ్వలేదని, తన పినతల్లి తన తండ్రి ఒడిలో కూర్చుంటే ఆ ధ్రువుణ్ణి కిందకి లాగేస్తే ఎలా అయినా సరే తన తండ్రి ఒడిలో కూర్చోవాలని, లేకపోతే తన తండ్రి కన్నా గొప్ప స్థానంలో కూర్చోవాలని ఆ ధ్రువుడు పెరుమాళ్ల గురించి 6 మాసాలు కఠోర తపస్సు చేస్తే ఆ 6 మాసాల తపస్సుకి పెరుమాళ్ళు సంతసించి ఆ ధ్రువుడి ముందు తన సేవ సాయిస్తే కటాక్షాన్ని తన ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకో అని ధ్రువుణ్ణి అడగగా, స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం కాచన్ విచిన్వహన్ సమవాప్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. స్వామి, నేను గొప్ప స్థానాన్ని పొందాలని నీ గురించి నేను తపస్సు చేశాను. త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం, దేవతలకి మునులకి కూడా కనిపించినటువంటి నిన్ను నేను పొందగలిగాను. త్వాం ప్రాప్తవాన్, నువ్వు కటాక్షించి దేవతలకి సైతం మునులకు సైతం కొన్ని వేల కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన గుహ్యం, వారికి కనిపించినటువంటి నీవు ఈ రోజు నా మీద కటాక్షంతో నాకు కనిపించేటట్టుగా నిన్ను పొందించేటట్టుగా నువ్వు వచ్చి నిల్చున్నావు. కాచం విచిన్వన్ సమవాప్య రత్నం, ఒక గాజు పెంకు కోసం వెతికేటటువంటి వాడికి ఒక పెద్ద రత్నం లభిస్తే ఎలా ఉంటుంది వాడి స్థితి? అలా ఉందయ్యా నా స్థితి. ఏదో చిన్న స్థానం కోసం నేను నీ గురించి తపస్సు చేస్తే ఎవరికి కూడా కనిపించినట్టు దేవతలకి మునులకి కూడా దర్శనమివ్వనటువంటి నీ దివ్య తిరుమేనితో నాకు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించావు స్వామి. ఇంకేం కోరుకోవాలి నేను స్వామిన్? కృతార్థోస్మి, ఇంకా నేను కృతజ్ఞునయ్యాను, నేను చక్కగా కృతార్థుణ్ణయ్యాను, ఇంకేమి వరం కోరుకోవాలనుకోవట్లేదు. వరం నయాచే, ఇంకా నాకు ఏ వరములు అవసరం లేదు. అలా పెరుమాళ్ళని పొందాలి అని అనుకున్నటువంటి వారికి, పెరుమాళ్లే ఉపాయము ఉపేయము అని తలిచేటటువంటి వారికి మరొకటి అక్కర్లేదు. ఆ పెరుమాళ్ళని పొందడమే, ఆ పెరుమాళ్ళకి కైంకర్యం చేయడమే వారు కోరుకునేది తప్ప అవర్ తమ్మై పత్తినార్కు వేరొన్రై అపేక్షిక్క వేండావే. ఆయనను పట్టుకున్నటువంటి వారికి వేరొకటి పొందవలసినటువంటి అవసరము లేదు, వేరొకరిని పొందవలసినటువంటి అవసరం లేదు, వేరొక పురుషార్థాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఇని మనకు వేండవదు ఇవ్వరణి ఒదుంగోం ఎన్నమాయెత్తు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? అరం సువర్ అని, ఇక్కడ అరం సువర్ ఆగినరా, ఇక్కడ అరం సువర్ అని చెప్తున్నారు. మన శరీరానికి చెప్పినప్పుడు కూడా అదొక సువర్, పురం సువర్ అని చెప్తున్నారు. అక్కడ ఒక గోడలా ఉంది, ఇక్కడ పరమాత్మ యొక్క కటాక్షం ఒక గోడలా ఉంది. మరి ఆ గోడకి ఈ గోడకి ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమిటి అంటే, ఆ గోడని ఆశ్రయించి దాన్ని పట్టుకొని దాన్ని పెంచి పోషించినా అది ఎప్పుడు శిథిలమై ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి గోడ ఆ శరీరం అనేటటువంటి గోడ. మరి శ్రీరంగనాథుడి యొక్క రక్షకత్వము అనేటటువంటి ఈ గోడ, మూర్తీభవించినటువంటి ధర్మము అని చెప్పబడేటటువంటి ఆ శ్రీరంగనాథుడు అని చెప్పబడేటటువంటి ఈ గోడ ఎలా ఉంటుంది అంటే, ఆయనకి కావాల్సింది ఏమిటి అంటే ఆ రక్షకత్వంలో ఆ గోడలో ఒదిగిపోవడమే. ఒదుంగవోం ఎన్నమాయెత్తు, మేము ఒదగము. ఆ రక్షక, ఆ బౌండరీ ఉంది, ఆ ప్రహరీ ఉంది, ఆ గోడ ఉంది,
ఆ గోడలోకి మేము రాము అని అనకుండా ఉంటే చాలు. ఆ లోపలికి వచ్చి ఒదిగిపోక్కర్లేదు, ఆ లోపలికి ప్రవేశించక్కర్లేదు, ఆ ప్రహరీ గోడ లోపలికి ప్రవేశించక్కర్లేదు. మేము ఆ కోటలోకి ప్రవేశించము. ఆ గోడను, ఆ రక్షకత్వము అనేటటువంటి ఆ వలయం ఏదైతే ఉందో దాంట్లోకి మేము రాము అని అనకుండా ఉంటే చాలు అంటున్నారు. అందులో ఒదిగిపోవడమే మనకు కావాల్సినటువంటి పరమ ప్రయోజనం. ఆయన రక్షకత్వము అనేటటువంటి కోట గోడలో తలదార్చుకోవడమే మనం చేయవలసినటువంటి పురుషార్థం. అది కూడా ఆశించడు. ఆ కోట గోడలోకి నేను రాను, ఆ కోట రక్షకత్వంలోకి నేను రాను అని అనకుండా ఉన్నా చాలు. దాన్నే పెరుమాళ్ళు పుచ్చుకొని మనందరినీ కూడా రక్షిస్తారు అని చెప్తున్నారు. ప్రాకార సర్వ వృష్ణీనాం ఎన్రు ఎదిలే ఒదుంగవోం ఎన్నుం కురైవాళర్కు అరణాగ చొల్లక్కడవే. ఇక్కడ పెరుమాళ్ళ యొక్క రక్షకత్వాన్ని కూడా ఒక అరణాగా, ఒక కోట గోడలాగా, ఒక రక్షించేటటువంటి ప్రహరీ గోడలాగా ఎందుకు చెప్తున్నారండి అంటే, ఈ పెరుమాళ్ళు ప్రాకార సర్వవృష్ణీనాం, యదువంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పరమాత్మ ఒక ప్రాకారం వంటి వాడు, అంటే వారందరినీ కూడా రక్షించేటటువంటి వాడు అని భారతంలో ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పి ఉన్నారో, అలా వాళ్ళకు అంటే దోషములు కలిగినటువంటి వారు, అంటే లోటు కలిగినటువంటి వారందరికీ కూడా ఆయనే రక్షకంగా ఉండి రక్షించేటటువంటి వాడు. కాబట్టి లోటు కలిగినటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు, అలాంటి వారందరికీ కూడా తానే రక్షకుడు. కాబట్టి అలాంటి రక్షకత్వము కలిగినటువంటి ఆ గోడ ఏదైతే ఉందో అలా పెరుమాళ్ళని ఇక్కడ అభివర్ణిస్తున్నారు. పెరుమాళ్ళు అలా అందరినీ రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ముఖ్యంగా లోటు కలిగినటువంటి వారిని అందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ఆ రక్షకత్వంలో ఒదిగిపోతే చాలు. ఆ గోకులంలో ఇంద్రుడు 7 అహోరాత్రముల పాటు రాళ్లవాడిని కురిపిస్తే గోవర్ధనగిరి ఎత్తి తన రక్షకత్వాన్ని, ఆ గోవర్ధనగిరి ఎత్తి దాని కింద అందరినీ ఉంచి దాన్ని ఎలా అయితే పరమాత్మ తన రక్షకత్వాన్ని ఎలా అయితే చూపించాడో, ఒక కొండ కిందకి చేరిపోయి ఆ రాళ్లవారిని నుంచి ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా అయితే రక్షింపబడ్డారో, అలా పెరుమాళ్ల రక్షకత్వము అనేటటువంటి కొండ కిందకి లోటున్న వారందరూ కూడా చేరిపోయి అలా రక్షింపబడతారు. ఆ కిందకి చేరిపోవటమే, ఆ రక్షకత్వం అనేటటువంటి ప్రహరీ గోడ నీడలోకి చేరిపోవడమే మనం చేయవలసినటువంటి పని అని చెప్పడం కోసం అరుం సువరాగినిన్రా, అలా మూర్తీభవించినటువంటి ధర్మం అనేటటువంటి గోడగా వచ్చి నిల్చున్నటువంటి వాడు అని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా నిన్రా అని చెప్తున్నారు. ఎలా నిల్చి ఉన్నాడట పెరుమాళ్ళు శ్రీరంగంలో అంటే, ఆశయ యదివా రామ ఎంగిరపడియే అవన్ అవసర ప్రతీక్షణాయ నిర్కప్పడి ఆశయ యదివా రామ అనే అయోధ్యాకాండలో సుమంత్రుడి గురించి చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. సుమంత్రుడు రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామిని అరణ్యంలో విడిచిపెట్టి రమ్మని సుమంత్రుడినిచ్చి పంపిస్తే సుమంత్రుడే రథాన్ని నడుపుతూ ఉంటే రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామి ఆ రథంలో గంగా నది తీరం వరకు తీసుకొని వెళ్ళి సుమంత్రుడు అనేక విధములుగా రామచంద్రుడిని ప్రార్థిస్తాడు. నేను కూడా మీతో వచ్చేస్తాను, నన్ను కూడా రామచంద్ర నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అరణ్యవాసానికి అని అనేక మార్లు ప్రార్థించిన రామచంద్రుడు నేను తీసుకొని వెళ్ళలేను, నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళిపో అని రామచంద్రుడు సుమంత్రుడికి చెప్పి, రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామి వీళ్ళు ముగ్గురు కూడా ఆ గంగా తీరంలో ఒక పడవ ఎక్కి ఆ గంగను దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళిపోతారు. కానీ రామచంద్రుడు ఎప్పటికైనా వచ్చి నన్ను ఇంకా ఆశ తీరలేదు పాపం సుమంత్రుడికి. రామచంద్రుడు మనసు మార్చుకుంటాడేమో, తిరిగి వచ్చి నన్ను మళ్ళీ అరణ్యవాసానికి తనను కూడా తీసుకుని వెళ్తాడేమో అని ఆ రామచంద్రుడు కోసం 2 రోజుల దాకా అక్కడే ఆ గంగా తీరంలో ఆ రామచంద్రుడు ఏ దిక్కుకు ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయాడో ఆ దిక్కుకే చూస్తూ సుమంత్రుడు కూడా 2 రోజులు 3 రోజులు అక్కడే పడిగాపులు కాస్తూ రామచంద్రుడు తప్పక తిరిగి వస్తాడు, నన్ను కూడా అరణ్యవాసానికి వారితో పాటు నన్ను కూడా అరణ్యవాసానికి తీసుకువెళ్తాడు అని ఆశయా యదివా రామ. రామచంద్రుడి కోసం ఆశతోటి ఆయన వెళ్ళినటువంటి దిక్కుకే ఎలా
ఎలా చూస్తూ ఎలా అయితే సుమంత్రుడు నిరీక్షిస్తున్నాడో అలా పెరుమాళ్ళు మనందరి కోసం ఎప్పుడు ఇతను వస్తాడు, రాడని తెలుసు, రామచంద్రుడు రాడని తెలుసు, కానీ మళ్ళీ ఆశ లోపల ఏమో రామచంద్రుడు మనసు మార్చుకుంటాడేమో అని ఒక 2-3 రోజులు రామచంద్రుడు కోసం ప్రతీక్షించినటువంటి మనసు మారుతుందేమో, రామచంద్రుడు వస్తాడేమో అని నిరీక్షించినటువంటి సుమంత్రుడు లాగా ఈ జీవులందరూ కూడా ఒక్కసారైనా శ్రీరంగం రాకపోతారా? శ్రీరంగం రాకపోయినా పర్వాలేదు, శ్రీరంగం ఏ దిక్కులో ఉందో ఆ దిక్కుకు తిరిగి అంజలి అయినా ఘటించకపోతారా అని అవసర ప్రతీక్షణాయ్ మన అందరి కోసం ఆయన ఎదురు చూస్తే ఉండేటటువంటి శ్రీరంగనాథుడు, ఆయన అలా నిలిచి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు వీరి మనసు మార్చుకొని ఒక్క రోజైనా నన్ను వచ్చి సేవించలేకపోతారా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి శ్రీరంగనాథుడు, అలా స్థిరంగా నిలిచినటువంటి శ్రీరంగనాథుడు, అలా స్థిరంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. అరంగనార్కు విషయం దూరమెన్నుం కురైవుమిల్లై కిడీర్. కొంతమంది చెప్తారు, మీరు చెప్పేటటువంటిదంతా కూడా బాగుందండి, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపమే ఆయన అంటున్నారు, సిద్ధ ధర్మమే ఆయన అంటున్నారు, మన కోసమే ప్రతీక్షించేటటువంటి ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎక్కడో పరమపదంలో ఉంటాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఆయనని ఆశ్రయించాలి అంటే అలా వెళ్ళక్కర్లేదు. అరంగంలో మనందరి కోసమే విషయం దూరం ఎన్నుం కురవం ఇల్లై కిడీర్. కొంతమంది దాన్ని ఒక ఎక్స్క్యూజ్గా ఆళ్వార్లు ఎంత చెప్తూ ఉంటే ఆ విషయం ఎక్కడో పరమపదంలో ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మేము ఎలా పెరుమాళ్ళని సేవించాలి అని అంటారేమో. అలా కూడా అక్కర్లేదు, ఈ విషయం చెప్పబడేటటువంటి సిద్ధధర్మం అనేటటువంటి విషయము ఇక్కడే మనకి దగ్గరగానే ఉంది అని చెప్పడం కోసం అరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడికి అని చెప్తున్నారు. నమ్మై కొళ్ళువార్ ఆరో ఎన్రు వరాయత్తు. నన్ను పొందేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా నమ్మై కొళ్ళు వారారో, నన్ను పొందేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అక్కడ పడి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. ఆ శ్రీరంగనాథుడికి ఆళ్ చెయ్యాదే ఇవంతలైలే అనుష్ఠానం ఇల్లయ్యాన పిన్బు పలత్తిల్ అన్వయిక్కుమిత్తనైరే స్వరూపానురూపమాన ఫలమాగచ్చొల్లుగిరదు అడిమైరే. ఏమిటి చెప్తున్నారు? మనం పొందాల్సినటువంటి పురుషార్థం ఏమిటి అంటే అరంగనార్కు ఆళ్ చెయ్యాదే, శ్రీరంగనాథుడికి కైంకర్యం చేయడమే, దాస్యం చేయడమే మనం పొందాల్సినటువంటి పురుషార్థం. మనం అనుష్ఠానంలో లేకపోయినప్పటికీ కూడా, అంటే ఫలాన్ని పొందాలి, దానికి కొంచెం అనుష్ఠానం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధనలో అన్వయం లేకపోయినా కూడా ఫలంలో అన్వయింపచేసేటటువంటి గొప్ప మహనీయుడు ఆయన. ఆయనే ఉపేయము అని పట్టుకున్నటువంటి మనకు ఎప్పుడైతే ఆయన పాదపద్మముల్ని ఆశ్రయిస్తామో వెంటనే మనకి కైంకర్యం కూడా లభించేసినట్టే. ఆయనే ఉపేయము కాబట్టి ఆ పాదపద్మముని పొందడానికి మళ్ళీ ప్రత్యేకించి ఏమి అనుష్ఠానం ఏమీ చేయక్కర్లేదు. ఆ పాదపద్మంలో దాస్యం చేయడమే ఉపాయము, ఆ పాదపద్మంలో దాస్యం చేయడమే మనం కోరుకునేటటువంటి ఫలము. కాబట్టి దానికి సాధించాలి అని సాధన చెయ్యాలి, ఆ తర్వాత ఫలాన్ని పొందాలి అనేటటువంటి నియమము లేదు. అనుష్ఠానం లేకపోయినా కూడా ఆ పురుషార్థం పట్ల ప్రేమ ఆర్తికరగా ఉంటే అదే మనని ఫలంలో కూడా అన్వయింపచేస్తుంది. అంటే ఆయన దాస్యాన్ని అదే కలగజేస్తుంది అని చెప్తున్నారు. స్వరూప ప్రాప్తమాన ఫలమాగచ్చొల్లగిరదు అడిమైరే. మన స్వరూపానికి అనురూపమైనటువంటి ప్రాప్తం ఏమిటి, ఫలం ఏమిటి అంటే ఆ దాస్యమే ఫలము అని చెప్తున్నారు. ఇత్తైరే ఇజుందు పోందదు, దీనిని మనం పోగొట్టుకుంటున్నాము. ఇంత సులభంగా ఆయనే ఉపాయంగా ఉండి, ఆయనే ఉపేయంగా ఉండి, మనం అనుష్ఠానం చేయకపోయినా కూడా మనల్ని పురుషార్థంలో అన్వయింపచేసి ఆనందాన్ని కలగజేసేటటువంటి ఆ రంగనాథుడికి కైంకర్యం చేయటం అనేటటువంటి గొప్ప పురుషార్థాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వారము. ఇవనక్కు ఓరిడత్తిലും పారతంత్ర్యం తవిరాదు. ఈ జీవుడికి ఏ క్షణంలో కూడా పారతంత్ర్యం అనేటటువంటిది పోదు. కర్మ పారతంత్ర్యమాదల్, ఈశ్వర్య పారతంత్ర్యమాదల్, 2 విధాలుగా ఉంటుంది పారతంత్ర్యం అనేది. నువ్వు సంసారంలో ఉన్నా, పరమపదంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆత్మకి పారతంత్ర్యం అనేటటువంటిది ఉండే తీరుతుంది. ఆ లక్షణం అనేటటువంటిది ఉంటుంది. నీ భాగ్యవశం చేత నువ్వు గనక
సద్భక్తుడివైతే, ఒక భక్తుడివైతే, పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉంటే ఈశ్వరుని పట్ల పారతంత్ర్యం ఉంటుంది, ఆ పరమాత్మ పట్ల పారతంత్ర్యం ఉంటుంది. అలా నీ భాగ్యం లేక ఈ సంసారంలో గనక నువ్వు పడి ఉంటే గనక కర్మకి పారతంత్ర్యుడిగా ఆ కర్మ ఎలా పూర్వజన్మ కర్మ నీకు ఎలా ఉందో దానికి అనుగుణంగా నీకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అలా ఉంటే సంసారంలో ఉంటే కర్మకి పారతంత్ర్యంగా ఉంటావు. కాదు, సంసారం నుంచి ఉజ్జీవింపబడాలి, పరమాత్మని తెలుసుకోవాలి, పరమాత్మ భక్తుడైన తర్వాత పరమాత్మకి పారతంత్ర్యంగా ఉంటాం. పారతంత్ర్యం అనేటటువంటిది ఎప్పుడూ పోదు. అది ఎక్కడ దేని విషయంలో పారతంత్ర్యంగా ఉంటాము అన్నది మాత్రమే మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అదిల్ కర్మ పారతంత్ర్యనకు ఇసైందాన్ వాసనయిలే ఈశ్వర పారతంత్ర్యకు ఇసైందిలన్ పాపత్తాలే. అదేమిటండి, మరి ఆ పారతంత్ర్యం ఉంటుందని చెప్తున్నారు. ఇంత కర్మల పట్ల ఇంత పారతంత్ర్యంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇసైందాన్, ఇంత ప్రావీణ్యం కలిగి ఉండడానికి కర్మల పట్ల, సంసారం పట్ల ఇంత ప్రావీణ్యం కలిగి ఉండడానికి, దాని పట్ల పారతంత్ర్యం కలిగి ఉండడానికి కారణం ఏమిటంటున్నారు. ఇంత ప్రేమ కలిగి ఉండడానికి కారణం ఏమిటంటున్నారు అంటే వాసనైలే, ఎన్నో జన్మల నుంచి ఆ కర్మానుభవం అనుభవించడమే ఆ జీవితం, ఆ కర్మానుభవాన్ని అనుభవించడమే నీ జీవిత పరమార్థంగా గడుపుతూ వస్తున్నావు కదా. ఆ అలవాటు ప్రకారమే ఈ జన్మలో కూడా ఆ కర్మకే పరతంత్రులుగా మారిపోయి ఆ కర్మానుగుణంగానే మనం ప్రవర్తిస్తున్నాము. అదే ఈశ్వర పారతంత్ర్యకు ఇసైందిలన్, ఆ ఈశ్వరుని పట్ల పారతంత్ర్యం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే పాపత్తాలే, మనం చేసుకున్నటువంటి పాపం మూలం వల్లే మనం ఈశ్వరుడికి శేషభూతులము అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఆయనకి పరతంత్రులుగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకోలేక ఈ కర్మకే పరతంత్రులుగా ఉండి ఆ కర్మానుభవాన్ని అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు. దానికి అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే ఆ వాసన, పాపము మనకి కారణము అని చెప్తున్నారు. ఆళ్ సయ్యాదే, ఎలా చెప్తున్నారు ఆళ్వార్లు? ఆళ్ సయ్యాదే ఏవకారాన్ని ఉపయోగిస్తున్నారు. ఎలా ఉంది, ఎందుకు ఆ ఏవకారాన్ని శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడికే ఆళ్ సయ్యాదే, కైంకర్యము చేయడమే పురుషార్థము, కైంకర్యం చేయడమే పురుషార్థము అని ఎందుకు ఆ ఏవకారాన్ని ప్రయోగిస్తున్నారు అంటే ఎలా ఉందట ఆళ్వార్లకి ఆ స్థితి అంటే ఉన్నాదే ఎన్రార్ పోలే ఇరుక్కదాయిత్తు వరకు సాపాటు చెయ్యకపోతే ఎలా అయితే శరీరం ధరించే ఉండదో వాళ్ళకి కైంకర్యం చేయకుండా ఉంటే అలా ఉంటుందట. ఉన్నాదే సాపాటు చేసినట్టుగా ఉంటుంది కైంకర్యం చేయడం అనేటటువంటిది. మనకి రోజు భోజనం చేయడం ఎలా ఉంటుందో, ఎలా ఆనందాన్ని కలగజేస్తుంది, శరీర వృద్ధిని ఎలా అయితే కలగజేస్తుందో వాళ్ళకి ఆల్సయ్యాదే ఆ కైంకర్యం చేయడమే వారికి ఆనందాన్ని కలగజేస్తుంది, భోగ్యాన్ని కలగజేస్తుంది, ధారకంగా ఉంటుంది, పోషకంగా ఉంటుంది, భోగ్యంగా కూడా వాళ్ళకి ఏమిటి ఉంటుంది అంటే రంగనాథుడికి కైంకర్యం చేయడమే వాళ్ళకి ధారక పోషక భోగ్యములుగా ఉంటుంది అని చెప్తున్నారు. మనకి ఎలా అయితే తింటేనే అది మనకి ధారక పోషక భోగ్యములుగా ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం రంగనాథుడికి కైంకర్యం చేస్తేనే ధారక పోషక భోగ్యములుగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. పురం సువర్ కోలం సైదు, అలా చేయకుండా ఈ శరీరానికి అలంకారాన్ని చేసుకొని ఉంటున్నారే, ఎంత వినాశనాన్ని పొందుతున్నారు. అలా శరీరానికి పెరుమాళ్ళకి కైంకర్యం చేయవలసి ఇంత దగ్గరగా వేయించేసి ఉండి శ్రీరంగంలో వేయించేసి మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపంగా వేయించేసి ఉండే ఆ శ్రీరంగనాథుడికి కైంకర్యంలో అన్వయించడము సులభము, ఆ కైంకర్యం చేయడము సులభం, ఆ కైంకర్యం చేసి ఆనందించడము సులభమైనటువంటి స్థితి ఉండగా పురం సువర్ కోలం సైదు, ఆ బయట ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడకి అలంకారాలన్నిటినీ కూడా చేసుకుంటున్నారు. నిజానికి ఆత్మకి అలంకారం చేసుకోవాలి, ఆత్మకి చక్కటి వస్త్రాలను కట్టుకొని ఆత్మకి చక్కటి ఆభరణాలు పెట్టుకోవలసినటువంటి స్థితి మనకి ఉండగా, అలాంటి అవకాశం మనకి కలగగా దాన్ని విడిచిపెట్టి పురం సువర్ కోలం సైదు, ఈ శరీరానికి అలంకారాలు చేసుకుంటున్నారేమిటి అని ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు. అసన్నేవ సభవతి, ఎంగిరపడియే ఆత్మస్వరూపం అసత్తమమాయి కిడక్క வேந்திரியான உடம்பை ஒப்பி తిరుక్కిరదిరే అసన్నేవ సభావతి. తైత్రీయ ఉపనిషత్తు ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయని, ఒక పక్షి ఈ కర్మానుభవమే తింటూ ప్రకాశిస్తూ తగ్గిపోతూ అలా ఉంటుందని చెప్తున్నారు. అలా ఆత్మ అనేటటువంటిది
సత్తు కలిగినటువంటిది. అంటే ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ పరమాత్మ ఎలా అయితే చక్కటి గుణములు ఉంటాయో, పరమాత్మకి అష్టగుణములు ఎలా అయితే ఉంటాయో, అలా ఆత్మకి కూడా సత్తుతోటి అలాంటి స్వరూపం కలిగినటువంటి ఆత్మని అసత్ సమమాయ్ కిడక్క, అసత్ స్వరూపంగా మనం దాన్ని మార్చేసుకొని ఇక్కడ పడి ఉంటున్నాము. అలా ఉండిపోవటమే కాదు, వందేరియాన ఉడంబై వచ్చి తెచ్చి పెట్టుకున్నటువంటి ఈ శరీరాన్ని ఒప్పి తిరుక్కిరదిరే, దాన్ని ఏదో గొప్పదిగా భావించి వచ్చి నిజంగా ఆత్మ నిత్యమైనటువంటిది, ఈ శరీరం అనేటటువంటిది వస్తూ పోతూ ఉండేటటువంటిది. ఒక జన్మలో వస్తుంది, మళ్ళీ ఆ జన్మ అయిపోయిన తర్వాత నశించిపోయేటటువంటి శరీరం. అలా వచ్చి తెచ్చి పెట్టుకున్నటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా సంరక్షించుకుంటూ సత్ అయినటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని అసత్సమమాయ్ కిడక్క, ఒక అసత్తు ఒక ఏమీ విషయం లేనటువంటి ఒక వస్తువుగా తీర్చిదిద్దుకుంటున్నారు ఏమిటి అని ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు. ఆత్మావై అలంకరిక్కయ్యావదు అడిమై సైగిరే, ఆత్మకి అలంకారం ఎలా చేసుకోగలమండి అంటే, ఆ ఆత్మకి అలంకారం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఆత్మకి శోభ ఉంటుంది అంటే అడిమై సైగిరే, పెరుమాళ్ళకి కైంకర్యం చేసినప్పుడే ఆ ఆత్మకి అలంకారం అనేటటువంటిది కలుగుతుంది. ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే ఆ పరమాత్మకి కైంకర్యం చేసినప్పుడే అంటున్నారు. పుత్తకంగళై అగవాయ్ పెరుచ్చాలి అరుత్తు కిడక్క తెరువు పాట్టై నూలుం తురుంబం వైత్తు అలంకరిక్కుమా పోలేయాయిత్తు ఉడంబై పేణుగై. అలా ఆత్మకి అలంకారం, కైంకర్యంతో ఆత్మకి అలంకారం చేసుకోకుండా ఈ శరీరానికి అలంకారం చేసుకోవడం ఎలా ఉందో తెలుసా? పుస్తకాలని, ఒక ఇంట్లో పుస్తకాలు, అనేక పుస్తకాలు ఉంటే ఆ ఇంట్లో పందికొక్కులు ఉన్నాయట. ఆ పుస్తకం లోపల ఉన్నటువంటి పేజీలన్నిటినీ కూడా ఆ పందికొక్కులు తినేస్తే పైన అట్ట బాగుంది, కింద అట్ట బాగుంది అని దానిపైన ఒక కవర్ వేసి, అప్పుడు అయ్యో పందికొక్కులు తినేస్తున్నాయని దాని మీద అట్ట వేసి ఆ పుస్తకాన్ని భద్రపరుచుకున్నట్టుగా ఉంది. లోపల పేజీలు ఏమీ లేవు, లోపల పేజీలన్నిటినీ కూడా పందికొక్కులు కొరికేసిన ఆ అట్టలు ఇంకా బాగున్నాయి కదా, పైన అట్ట ఇంకా అలా చాలా బాగుంది కదా అని అట్ట కోసం మనం పైన ఇంకొక కవర్ వేసి దాన్ని ఎలా అయితే భద్రపరుచుకుంటున్నామో అలా ఉంది ఈ శరీరాన్ని నువ్వు అలంకరించుకోవడం. లోపల ఆత్మవస్తువు అనేటటువంటిది పాడైపోతున్నా దాన్ని పట్టించుకోకుండా ఈ పైన శరీరం బాగుంది అని దాన్ని ఇంకా సంరక్షించుకుంటున్నావే, అది ఎలా ఉంది అంటే, పుస్తకం లోపల ఉన్నటువంటి పేజీలన్నిటినీ కూడా పందికొక్కులు కొరికేసిన పైన అట్ట బాగుంది కదా అని దాన్ని ఇంకా సంరక్షించుకుంటూ దానిపైన ఇంకొక అట్ట వేసి దాన్ని ఎలా సంరక్షించుకుంటున్నావో అలా ఉంది అంటున్నారు. అలా ఈ ఆత్మని ఉజ్జీవింప చేసుకోకుండా శరీరాన్ని కాపాడుకుంటున్నావు అని చెప్తున్నారు. పుల్కవ్వా మాంసభక్షణం పణ్ణిత్తిరియం పక్షిകളും ముందర కవ్వి పిన్నై కృతజ్ఞమాంసం ఎండ్రు కైవిట్టుపోం. పక్షులు పుల్కవ్వా, పక్షులు పొడి చేయటటువంటి శరీరము అని చెప్పారు. పురం సువర్ కోలం సైదు పుల్కవ్వా, అలా శరీరాన్ని అలంకరించుకుంటున్నావే, ఆ అలంకరించుకున్నటువంటి శరీరం చివరికి ఏమవుతుందో తెలుసా? పక్షులతోటి పొడవబడుతుంది అని చెప్పారు ఆళ్వార్లు. మాంసభక్షణం పణ్ణిత్తిరియం పక్షిകളും ముందర కవ్వి పిన్నై కృతజ్ఞ మాంసం ఎండ్రు కైవిట్టు పోం. ఆ పక్షులు కూడా ముందు వచ్చి శరీరం పడిపోయిన తర్వాత ఆ కాకులు, గ్రద్దలు అవన్నీ కూడా వచ్చి ఆ శరీరాన్ని ఒకసారి పొడిచి, అయ్యో ఇది కృతజ్ఞుడి యొక్క మాంసము, దీన్ని ముట్టుకోకూడదు, పెరుమాళ్ళని ఒక్కసారి కూడా వీడు మనసులో జీవించి ఉన్నంత కాలం పెరుమాళ్ళని ఒక్కసారి కూడా వీడు మనసులో తలవలేదే, వీడు ఎంత కృతజ్ఞుడు, పెరుమాళ్ళని ఎంత ఉపకారం చేశారు, శాస్త్రాన్ని ఇచ్చారు, కర్ణ కళేబరాల్ని ప్రసాదించాడు పరమాత్మ, శాస్త్రాన్ని ఇచ్చాడు, తానే అవతరించి చూపించాడు, ఇంకా ఆచరణలు కూడా ప్రసాదించాడు. ఇంత ఉపకారం చేసినా కూడా కృతజ్ఞుడిగా ఉన్నాడే తను అని ఆ పక్షులు కూడా తిననటువంటి శరీరంగా ఉంటుంది మన శరీరం. ఒక్కసారి కూడా పెరుమాళ్ళని తలవకపోతే ఆ పక్షులు కూడా చీదరించుకునేటటువంటి శరీరం అవుతుంది. అలాంటి శరీరాన్ని పురం సువర్ కోళం సైదును, శరీరాన్ని అలంకరించుకుంటున్నావు అంటున్నారు. కిడక్కిండ్రిరే వగుత్త విషయం సన్నిహితమా ఇరుక్క అనర్ధపడి
கோளே అనర్థ పడికిరిగోళే என்று వెరుక్కిరార్. అయ్యో వగుత్త విషయం, మనని ఉజ్జీవింప చేయడం కోసం మన దగ్గరగా మనం స్వరూపానురూపమైనటువంటి ఆ విషయం రంగనాథుడుగా వచ్చి ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని, సన్నిహితంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని విడిచిపెట్టి ఇలా అనర్థ పాలైపోతున్నారే అని ఆళ్వార్లు కిడిక్కిండ్రే వినాశాన్ని పొందుతున్నారే అని మన గురించి ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు. పర అనర్థం పొరుక్కమాటామయ్యాలే సొల్లుగిరార్. ఇలా నశించిపోతున్నారు అని ఆళ్వార్ల నోటులోంచి అంత కఠినమైనటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే, మన దుఃఖాన్ని చూసి సహించలేక వారు ఆ మాట అన్నారు. కిడక్కిండ్రే, నశించిపోతున్నారు మీరందరూ కూడా అని. అసలు ఆళ్వార్లు అలాంటి మాటలు మాట్లాడని వారు అయినప్పటికీ కూడా అంతటి ఉక్రోషంతో, అంత దుఃఖంలో వారి మనసులో ఉంది కాబట్టి అలాంటి మాట వచ్చింది. అనర్థాన్ని చూసి, మనం పడేటటువంటి అనర్థాన్ని చూసి వారు ఆ మాట మాట్లాడారు అని చెప్తున్నారు. கோவை வாயாளில் படியே அவன் சாத்தும்படியான உடம்பு పడుం పాడే என்று వెరుక్కిరార్. ఎలా అయితే నమ్మాళ్వార్లు తిరువాయిముజిలో కోవై వాయాళిల్ అనేటటువంటి తిరువాయిముజిలో ఈ జీవుడు శరీరంతో పడేటటువంటి పాటలన్నింటినీ కూడా ఎలా అయితే తెలియచేశారో, అయ్యో ఈ జీవుడు శరీరం గొప్పది అని దాన్ని సంరక్షించుకుంటున్నాడు, కానీ ఆ శరీరం అనేటటువంటి చివరికి పడిపోయేది అని నమ్మాళ్వార్లు కూడా ఎలా అయితే తెలియచేశారో, అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా దుఃఖిస్తున్నారు అని చెప్తున్నారు. ఇవర్గల్ సెత్తు కిడక్క చేయదేయే இவ்வார்த்தை சொல்லித்து அங்கனன்று இவர்கள் ఉండు ఉడుத்த తిరియానిర్కచ్ చేయదే కిడక్కిండ్రే ఎన్గిరార్. అదేమిటండి, ఇతను సంసారంలో ఉన్నప్పుడు అనర్థ పడిపోతున్నా కూడా ఇంకా పడిపోలేదు కదా, పడిపోయాడు. అతని శరీరాన్ని వచ్చి కాకులు పొడి చేశాయి, కృతజ్ఞుడు అని ఆ కాకులు కూడా విడిచిపెట్టాయి. సుఖంగా జీవిస్తున్నటువంటి ఈ మనిషిని పట్టుకొని ఆ శరీరం పడిపోతుందని, ఆ శరీరం పడిపోతే ఆ కాకులు కూడా ఆ శరీరాన్ని పట్టుకోవని, అలా వినాశాన్ని పొందుతున్నటువంటి వాడు అని సుఖంగా ఉన్నటువంటి సంసారాన్ని చూసి ఆళ్వార్లు ఇలా చెప్తున్నారు. ఏమిటి అంటే, అది జరగబోయేటటువంటి విషయం ఇదే కాబట్టి ఆళ్వార్లు ఆ విషయాన్నే తలుచుకొని ఈ విధంగా చెప్తున్నారు అని చెప్తున్నారు. మనం ఇలాగే గనక ప్రవర్తిస్తే మనకి జరిగేటటువంటి స్థితి ఇదే. ఉన్నా కూడా అలా చివరికి నశించిపోయేటటువంటి వారమే, ఉన్నా కూడా బ్రతికి ఉన్నా కూడా చివరికి అలా అనర్థపడిపోయేటటువంటి వారమే. కాబట్టి నువ్వు ఇలాంటి వాడివే, నీ స్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కసారి కూడా పెరుమాళ్ళని నువ్వు తలచకపోతే నీ స్థితి ఇలాగే ఉంటుంది అని ఆళ్వార్లు నిశ్చయించుకున్నారు. కాబట్టి కిడక్కిండ్రే, ఇలా జీవిస్తూ వినాశాన్ని పొందుతున్నావు. ఇంకా వినాశనాన్ని పొందలేదు మనం, ఇంకా మనం ఆ చివరి స్థితిలోకి వెళ్ళలేదు. కానీ నువ్వు గనక ఇలాగే ఉంటే ఇలాగే వినాశాన్ని పొందుతావు. కాబట్టి నువ్వు ఆల్రెడీ నష్టపోయినటువంటి వాడివే అని, ఈ జీవితాన్ని నష్టపోయినటువంటి వాడివే అని ఆళ్వార్లు పలుకుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఎక్కడైనా ఉంటుందా అండి అంటే, నెయ్యమస్తి పురీ లంక ఎండ్రు తిరువడి సొల్లిత్తు రావణన్ సింహాసనత్తానిరుక్కச் செய்திரே துரியோதனாதிகள் புசல் களத்திலே பட்ட கிடக்க அவர்களை வேதவியாச பகவான் கண்டு வெறுத்தை நாம் சொல்லித்து செய்யாதே பட்டு கிடக்கிறகொள் என்று వెరుత్తార్ పోలే వెరుక్కిరార్ ఎండ్రుమాం. ఇలా ఎక్కడైనా జరిగిందా అంటే, సిరియ తిరువడి ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు రావణాసుని చూస్తూ రావణాసుడికి హితబోధ చేస్తూ, నెయ్యమస్తి పురీ లంక, ఓ రావణ, నాకు నువ్వు ఎదురుగుండా సింహాసనం మీద కనిపిస్తున్నావు, కానీ నీ భవిష్యత్ ఎలా ఉందో తెలుసా? నాకు లంక కనిపించడం లేదు, నువ్వు కనిపించడం లేదు. నువ్వు గనక సీతాదేవిని ఈ రోజు రామచంద్రుడికి అప్పగించకపోతే నీ భవిష్యత్ ఏంటో తెలుసా? నువ్వు ఉండవు, నీ లంక ఉండదు. అదే నాకు ఈరోజు కనిపిస్తోంది. నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా నీ లంక అంతా కూడా ధ్వంసమైపోయినట్టు, నువ్వు అసలు బ్రతికి ఉన్నటువంటి వాడిగా నాకు కనిపించడం లేదు అని ఎలా అయితే హనుమ రావణాసుడికి చెప్పాడు, అలాగే దుర్యోధనాదులందరూ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు వారందరినీ చూసి, అయ్యయ్యో నా మాట వినకుండా ఈరోజు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళారు, వీరికి నాకు లేరు అని వారు మరణించినట్టుగా ఆ క్షణమే, ఇంకా యుద్ధం జరగలేదు, ఇంకా వారందరూ మరణించలేదు, కానీ యుద్ధంలోకి సిద్ధపడినప్పుడు క్షణమే వారందరూ ఇక లేరు, కురువంశం అంతా
అంతా కూడా నాశనం అయిపోయింది అని వేదవ్యాస భగవాన్ ఎలా అయితే దుఃఖించారో అలా నువ్వు గనక నేను చెప్పేటటువంటి ఈ హితోపదేశాలు పెడచవన పెట్టి నువ్వు ఇలాగే గనక ఈ సంసారంలో బ్రతికి ఉంటే నువ్వు కూడా ఇలాగే వినాశనాన్ని పొందుతావు అని మనం పడేటటువంటి అనర్థాలన్నిటినీ కూడా ఆళ్వార్లు సహించలేక ఈ విధంగా గట్టిగా వినాశాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని మనని మార్చడం కోసం ఈ విధంగా అన్నారు అని పెరియవాచాన్ పిళ్ళై మనకి ఈ పాసురంలో దాని వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు. மரம் சுவர் மதில் எடுத்து மறுமைக்கே வெறுமை பூண்டு புறம் சுவர் ஒட்டை மாடும் புரளும் போது அறிய மாட்டீர் அறம் சுவராகி நின்ற அரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் கோலம் செய்து புல் கவ்வ கிடக்கின்றே. தொண்டரடிப்பொடி ஆழ்வார் திருவடிகளே சரணம்.